మెదడు సంబంధిత వ్యాధులను కలుగజేసే మరో కొత్త వైరస్ చైనాలో వెలుగు చూసింది. చైనాలోని జింజౌ ప్రావిన్స్ లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ ను వెట్లాండ్ వైరస్ గా పేర్కొంటున్నారు. వెస్ట్లాండ్ లోని ఓ పార్క్ ను సందర్శించిన వ్యక్తికి ఈ వైరస్ మొదటిసారి సోకినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. మంగోలియాలోని వెస్ట్లాండ్ పార్క్ లో కీటకం బారిన పడిన వ్యక్తి తీవ్రమైన జ్వరం, శరీర అవయవాలు పనిచేయకపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యాడని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఈ నెల 4న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఆ పార్కును సందర్శించిన వారు లేదా అవే వ్యాధి లక్షణాలున్న వారిని పరీక్షించగా మరో 17 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు ఆ పత్రిక వెల్లడించింది. వైరస్ సోకిన వారందరికీ ఒకే రకమైన లక్షణాలు లేవని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చాలా మందిలో జ్వరం, అలసట, కళ్ళు తిరగడం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. కొందరి శరీరంపై చిన్నగా, గుండ్రంగా, ఎరుపు లేదా ఊదా రంగులో మచ్చలు వచ్చాయి. ఒక రోగిలో అత్యంత అరుదైన మెదడు సంబంధిత నరాల బలహీనత కనిపించిందని తెలిపారు. తమ అధ్యయనంలో 12 RNA వైరస్ను గొర్రెలు, గుర్రాలు, పందుల్లో కూడా కనుగొన్నామని వైద్య నిపుణులు వివరించారు.